ఈమెయిల్ ద్వారా ప్రసాద్ రాస్తున్నారు. మంత్రోపాసన చేయాలంటే ఏం చేయాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. నిజానికి శాస్త్రంలో నమంత్రమక్షరం నాస్తి, మంత్రం కానటువంటి అక్షరం లేదు. అక్షమాలికోపనిషత్తు అనే ఒక ఉపనిషత్తు ఉందండోయ్. అందులో ప్రతి అక్షరంలో ఉండేటటువంటి బీజాన్ని గుణాన్ని విశ్లేషిస్తూ అక్షమాలికోపనిషత్తు ప్రతి అక్షరానికి కూడా ఒక దైవాన్ని దైవ స్వరూపాన్ని ఎలాంటిదో వివరిస్తుంది. కనుక నమంత్రమక్షరం నాస్తి, అన్ని అక్షరాలు కూడా మంత్రాలే. మన స్వభావం ఏమిటి, మన గుణం ఏమిటి, మన జాతక చక్రం ఏమిటి, దైవం ఏ రూపంలో ఏ గుణంలో మనకు అనుగ్రహం చూపుతుంది, ఇవన్నీ కూడా తెలిసినటువంటి గురువు మనకు ఏ మంత్రం ఉపదేశం చేస్తే క్షేమం కలుగుతుందో ఆ మంత్రాన్నే ఉపదేశం చేస్తాడు. ఈనాటి కాలంలో ఆధ్యాత్మిక గురువులు, సాధక గురువులు అనేకులు బోధక గురువులుగా బాధక గురువులుగా కూడా చేరి అర్థవాదంతో అనేక రకాల మంత్రాలను మనకు ఉపదేశం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రయోజన రహితమైనటువంటివి, క్షేమం కలిగించేవి కావచ్చును, కానీ తత్క్షణ ప్రయోజనం మట్టుకు కలిగించలేవు. వీటన్నిటికంటే కూడా శ్రేష్టమైనది, ఆర్షధర్మయుక్తమైనది ఏమిటి అంటే తండ్రి గారి మార్గం అనుసరించడం. తండ్రి ఏం చేశాడో మనం అదే చేయాలి. ఏతదను శాసనం ఏవముపాసితవ్యం అంటుంది వేదం. గాయత్రి మంత్రం ఉపదేశం చేసినటువంటి తండ్రి మనకు కొన్ని నియమాలను చెప్తాడు. ఏం చెప్తాడు అంటే కోనామాసీత్ కస్య బ్రహ్మచార్యసి, ఏం చేస్తావు, నీ పేరేమిటి, ఎలా ఉంటావు, ఏం చేస్తే నేను నీకు మంత్రం చెప్పచ్చు, ఇలా 100 ప్రశ్నలు వేసి ఆ తర్వాత బ్రహ్మోపదేశం చేస్తాడు. అది బ్రహ్మోపదేశం, అందుకంటే మించి వేరే మంత్రాలు ఉంటాయా? అక్కడ ఏం చెప్తాడు, గుడ్డ కప్పేసి చెవిలో చక్కగా విను ముందు అంటాడు. గాయత్రి మంత్రం కంటే పూర్వమే ముందుగా శుశ్రవ సన్నాకుర్ర యథాత్మకం శుశ్రవ భూయాసం అంటాడు. బాగా వినయశక్తి పెంచుకోని ఆయన ఇదే మంత్రోపదేశం అంటాడు. కనుక ఎవరైనా ఏదైనా అమ్మాయి చెబుతూ ఉంటే చెవి దగ్గర చేరి వాడేదో ఈ చెవిలో మంత్రోపదేశం చేశాడు, ఇక ఈవిడ మన మాట వినదు అంటారు. మంత్రోపదేశం చేసేటటువంటి గురువును మనం స్వీకరించాలి అంటే ఆ గురువు సర్వోత్తమమైనటువంటి మార్గాన్ని అనుసరించేవాడు అయి ఉండాలి. అర్థవాదంతో ఉండే గురువుల బోధ మనకు క్షేమం కలిగించదు. అందుకంటే శ్రేష్టం దక్షిణామూర్తినో హయగ్రీవుడినో స్మరించుకోవడం, తండ్రి గారి బోధ స్వీకరించడం, ఇది శ్రేష్టం. సాధకులు మంత్రోపదేశం చేయాలి అంటే, మంత్రం సాధన చేయాలి అంటే ఏం చేయాలి, గురువు గారిని అన్వేషించాలి. మరి ఉత్తరం చూద్దామండి.